దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యోవేలు 2:19 మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపెదను. ఒక వ్యక్తి బాగా ఆకలితో ఉన్నాడు. ఆ వ్యక్తికి తృప్తిని ఎవరు కలుగు చేస్తారు? ఆహారం పెట్టినప్పుడు కడుపు నిండా తిని ఇక చాలండి అంటాడు. ఏంటంటే తృప్తిగా ఉందండి, సరిపోయింది అంటాడు. అంటే మనిషి యొక్క ఆకలిని తృప్తిపరిచేది ఆహారం. అలాగే ఒక వ్యక్తి వ్యాధి రోగాలతో బలహీనత ఉన్నాడు అనుకోండి, ద్రాక్ష పళ్ళ నుండి తీసినటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అవి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ ఉపశమనం కలిగి ఆ వ్యక్తికి అనారోగ్యం, ఆ బాధ, నొప్పి తొలగిపోయినప్పుడు శరీరం తృప్తి పడుతుంది, ఆ నొప్పి నుండి బయటపడుతుంది. మరి తైలము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. తృప్తి లేని క్రైస్తవులు అనేక మంది లోకంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవంలోకి రండి, ఆత్మ దేవుణ్ణి కలిగి ఉండండి. ఎందరైతే దేవుని ఆత్మచే నడిపింపబడుతురో వారు దేవుని కుమారులై ఉంటారు. ఆత్మదేవ నన్ను బలపరచు, నన్ను నడిపించు, నా ఇంటిని, నా కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో తగిన జ్ఞానం నాకు దయచేయి. నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు జయించగలిగేటువంటి వివేకము, జ్ఞానము నాలో కలుగజేయమని ప్రార్థన చేయండి. యెషయా 11:1-2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ప్రభు తన ఆత్మ నుంచినప్పుడు ఎక్కడ లేని తృప్తి కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మ పూర్లైన వారు అనేక మంది ఎంతో తృప్తిగా దేవుని సేవ చేయగలిగారు, స్వార్థ పరిచర్యలు చేశారు. వారికి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఎన్ని వచ్చినా ఆత్మ నడిపింపులో ఉన్నారు కనుక అవన్నీ లెక్క చేయలేవాళ్ళు. తృప్తిగా సువార్త పనిచేశారు. ఈరోజు ఆయన కనికరం చొప్పున, ఆయన దయ చొప్పున ఈ వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ పిల్లల పట్ల ప్రభు నెరవేర్చునుగాక. తృప్తిని ఇవ్వగలిగిన వాడు నీ ఆత్మను చేసిన దేవుడే. మరి దేవుణ్ణి మీ హృదయంలోకి పిలవండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవుని సన్నిధిలో మొరపెట్టుట, దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం, దేవుని సహాయాన్ని కోరుకోవడం, ప్రార్థన రూపంలో మీరు అడగండి. మీ భారం ఆయన మీద మోపండి. ఖచ్చితంగా మీరు ఈరోజే ప్రభు అనుగ్రహిస్తున్న ఆ తృప్తి, సమాధానం, నెమ్మది మీ సొంతం అవునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చమని అడుగుదాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీరు వాగ్దానం చేసిన రీతిగా మేము తృప్తి పడేంతగా మీరు మాకు ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమునిస్తున్నారు. ఆ దేవుని వాక్యం అనేటువంటి ఆహారము, అయ్యా నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత, అలాగే మీరు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా మేము తృప్తి కలిగి ముందుకు సాగేటువంటి ధైర్యమును, కృపను, కనికరమును, నిరీక్షణను ఇంకా అధికం చేయమని నీ ప్రజల్లో ఎవరైతే తృప్తి లేని బ్రతుకులు బ్రతుకుతున్నారో వారి జీవితాల్లో ఇప్పుడే ఆ తృప్తి కలిగిన అనుభవంలోకి వారిని నడిపించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే ఉండుగాక. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. దేవుని వాక్యం అనేకులకు అందజేయవారు ధన్యులను రాయబడింది. ఆ ధన్యత మీ సొంతం అవ్వాలని మా ప్రార్థన. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.